విషయంలోనే మీరు ద్వంద్వ వైఖరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు రంగనాథ్ గారు. అధికార పార్టీకి సంబంధించిన కబ్జాదారులపైన ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, విపక్షాలకు సంబంధించిన కబ్జాదారుల మీద ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు. రాజకీయాలు ఏం లేవండి. ఇప్పుడు నేను చేస్తున్నది లోతుకుంట ఇష్యూలో ఏమి రాజకీయాలు ఏమి కాదు. అండ్ ఇదే బతుకమ్మకుంట మేము కాపాడినప్పుడు అక్కడ లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు వెంకటేష్ గారు. వారు అక్కడ ఆ రోజు ఫంక్షన్లో హైడ్రాని పొగుడుతూ హైడ్రా ఇలాంటి ఇది చెరువుని కాపాడిందని చెప్పి బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. ఎంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన నాయకుల కబ్జాల మీద మీరు దృష్టి సారించారు? ఎంతమంది కూల్చారు? ఇక్కడ రాజకీయ పరంగా ఇది ఎంతమంది బీఆర్ఎస్, ఎంతమంది బీజేపీ, ఎంతమంది ఎంఐఎం, ఎంతమంది కాంగ్రెస్ అనేది లెక్క కాదు. పార్టీలకు అతీతంగా చేస్తూ ఉంటారు. క్రషర్స్ మీద యాక్ట్ చేసినప్పుడు హైడ్రా ఎంతోమంది ఏది రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ క్రషర్స్ అన్నిటిని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ఎన్నో మేము ఏది మన హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నటువంటిది మన ఉస్మాన్ సాగర్ గండిపేట చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు ఎంతోమంది దాంట్లో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళే కూడా తీయటం జరిగింది. కానీ మీకు గూగుల్ మ్యాప్లతో సహా కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ సంబంధించిన పూర్తి వివరాలు విపక్షాలు ఇచ్చినాయి. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదని చూడండి. హిమాయత్ సాగర్ చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయని అన్నారు. మీరు మాకు ఒక ఎఫ్టీఎల్ లైన్, మీరు ఎవరైనా కానీ, ఎఫ్టీఎల్ అనేది పబ్లిక్గా ఉండేటటువంటి డాక్యుమెంట్, హెచ్ఎండి ఇంతవరకు పబ్లిష్ కాలేదు. కానీ వీళ్ళు చెప్తున్నారు మీరు ఇదిగో ఈ ఇల్లు ఎందుకు చేయట్లేదంటే అది ఎఫ్టీఎల్లో ఉన్నట్టు మాకు ఒక చిన్న ఇది ఇవ్వండి. బతుకమ్మ కుంటకి ఎవరు చెప్పారు? మీరేగా చేసింది. బతుకమ్మ కుంట అనేది గూగుల్ మ్యాప్స్ ఎవరు పబ్లిక్ ఎవరు వెతకలేదు కదా, మీరు కూడా వెతకొచ్చు కదా. అట్లనే అదే మాకు ఎదిగినప్పుడు మాకు అది ఎఫ్టీఎల్లో రావట్లేదు. అదే చెప్తున్నాను. కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ కాదు, దాంట్లో బీఆర్ఎస్ నాయకులది కూడా ఉంది, దాంట్లో వేరే ఇతర నాయకులది కూడా ఉంది, వేరే ఇతరది కూడా ఉంది. ఎఫ్టీఎల్లో రాకపోతే కనుక ఎఫ్టీఎల్లో వస్తుంది ఇతను కాంగ్రెస్ అయిన కాబట్టి, లేదా బీజేపీ అయిన కాబట్టి, లేదా ఇతను బీఆర్ఎస్ కాబట్టి ఇతను కూలుద్దాం అనే అట్లా ఉండదు. మీరు సో రేపు అది మనం ఆ లైన్ మీరు మాకు ఎవరైనా మరి వచ్చి ఇవ్వండి, ఇదిగోండి సార్ మీ దగ్గర ఎఫ్టీఎల్లో ఉంది పలానా నాయకుడు, మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పి చెప్పండి. రంగనాథ్ గారు, మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, 2 ఏళ్ల కాలంలో ఎటువంటి వివక్ష లేకుండా చిత్తశుద్ధితోనే కూల్చివేతలు చేశారని చెప్పగలరా? 100% కాదు, 200% చెప్తున్నాను. అది మేము రూలింగ్ పార్టీ లేకపోతే అపోజిషన్ అనేది కాదు. వీళ్ళలో చాలామంది మీరు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కూడా పార్టీ లైన్ ఏం కాదు. చాలామంది పాత గవర్నమెంట్లో ఉంటే ఒక పార్టీలో ఉంటారు, గవర్నమెంట్ మారంగానే వాళ్ళు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు పార్టీలో రూలింగ్ పార్టీలో వచ్చేవాళ్ళు ఉంటారు. సో కబ్జాదారులు చాలామంది ఇలా చేసిన వాళ్ళు కూడా ఎవరిని స్పేర్ చేయలేదు. సో అందుకోసం కదా హైడ్రాక్ అనేది అంత యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుంచి. జనాలు ఎందుకు వస్తారు? ఎవడైనా సింపుల్ కామన్ సెన్స్, ఇప్పుడు ఒక పార్క్ ఎంక్రోచ్మెంటో లేకపోతే ఒక చెరువు ఎంక్రోచ్మెంట్ ఉందనుకోండి, అక్కడ రూలింగ్ పార్టీలోకి వస్తే కనుక అది తీయకపోతే కనుక హైడ్రాక్ క్రెడిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే కనుక పబ్లిక్ వేలాది మంది వచ్చి హైడ్రా కంప్లైంట్ ఇస్తూ ర్యాలీలు తీసి మద్దతుగా చెప్పారు, హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వేల మంది చేశారు. సో అంటే పబ్లిక్ నుంచి మాకు ప్రజావానికి వచ్చే మద్దతు బట్టి, దాన్ని బట్టి స్పందన బట్టే అది ఓన్లీ ఒక టార్గెటెడ్గా రూలింగ్ పార్టీకి సేవ్ చేస్తూ అపోజిషన్ టార్గెట్ చేస్తుంది అనేది అక్కడే అర్థమైపోద్ది. ఎందుకంటే సింపుల్ కామన్ సెన్స్, ఎవడైనా ఆస్తులు కాపాడుకోవాలంటే ఫస్ట్ జంప్ అయిపోయి పార్టీలో మార్చుకొని కాపాడుకోవాలని చూస్తారు అన్నమాట. ఓకే, ఈ 2 ఏళ్ల కాలంలో రంగనాథ్ గారికి సంతృప్తినిచ్చిన పని, హైడ్రా కమిషనర్గా వేదన కలిగించిన పని, అయ్యో పేదల ఇల్లు కూల్చిపోయాము, ఇది చేయకుంటే బాగుండేది అని వేదన కలిగించింది, సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులు ఏంటో చెప్పగలరా? అంటే సంతృప్తి డెఫినెట్గా ఎస్. హైడ్రా ద్వారా ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, చైతన్యం కల్పించడం అనేది హైడ్రా చేసిన ఒక మంచి పనిగా మేము భావిస్తాం అన్నమాట. అంటే అసలు ఏంటి ఈ ఒక చెరువులో ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ ఏంటి, కట్టకూడదు ఇక్కడ కట్టకూడదు, మోసపోకుండా ప్రజల్ని కాపాడటంలో హైడ్రా తప్పకుండా మేము సక్సెస్ఫుల్ అయ్యామని కొంతవరకు మేము భావిస్తాం అన్నమాట. అంటే బేసికల్గా ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎవరు కట్టే పరిస్థితే లేదు, ఎవరు కట్టినా ప్రజలు కొనరు. సో అంతవరకు అంటే సక్సెస్గా అది భావిస్తాను. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంత బాధపడ్డ సంఘటనలు అంటే స్టార్టింగ్లో మేము చేస్తున్నప్పుడు కొన్ని కూల్చివేతలు చేసినప్పుడు, ఇది 2 ఏళ్ల క్రితం అనమాట నేను చెప్పేది. స్టార్టింగ్లో 2-3 నెలల్లో మేము చేస్తున్నది ఈ కూల్చివేతలు ఇది కరెక్టా రాంగా అనేది రాత్రి పూట కూడా పడుకొని ఆలోచన చేసేది. రాత్రి 2-3 కూడా మెలకు వచ్చేది, ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. నిద్రపోని రాత్రి ఉన్నాయి మీకు డెఫినెట్గా. స్టార్టింగ్లో అవన్నిటి నుంచే మార్పుకొని ఇప్పుడు ఈ పాలసీలన్నీ మారినాయి. పాలసీలన్నీ ఫస్ట్ 2-3 మంత్స్ ఎక్స్పీరియన్సెస్ బట్టే ప్రభుత్వంతో సంప్రదించి, ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, సీనియర్ అధికారులతో సంప్రదించి అప్పుడు ఒక పాలసీలు కొన్ని తయారు చేయటం. ఇప్పుడు చెరువుల దగ్గర డ్వెల్లింగ్ హౌసెస్ ఏదున్నా కానీ కూడా టచ్ చేయకూడదు అనేది ఫస్ట్ నుంచి అదే పెట్టుకున్నాం. డ్వెల్లింగ్ హౌసెస్ అంటే ఇల్లులు అటాడేం లేదు. సపోజ్ అదే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చాను, ఒకటి ఎవరన్నా చెరువు కానుకొని ఎఫ్టీఎల్కి ఏదన్నా కమర్షియల్ ఉంది, లైక్ ఎన్ని కన్వెన్షన్ లాంటిదో, లేకపోతే ఎవరన్నా కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, అట్లాంటిది ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాం.
సో అంటే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది తయారవటం అనేది కూడా జరిగింది. ఏది చేయరు ఏది చేస్తారో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు. కానీ హైదరాబాద్ ఆక్రమణలు ఇప్పుడు పునాది వేసింది కాదు. మా కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆక్రమణలు రూరల్ సెక్టార్ నుంచి షిఫ్ట్ అయ్యి అర్బన్ సెక్టర్లకు వచ్చేవాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇవన్నీ కూడా బస్తీలు ఏర్పడ్డాయి. ఆ బస్తీలే చెరువుల పక్కన నాలాల పక్కన పగడ్బందీగా వాటి మీద మనం అందుకోసం హిస్టారికల్గా జరిగిన అన్నింటినీ అంటే చారిత్రాత్మకంగా చరిత్రపరంగా జరిగిన అన్నింటినీ ఇప్పుడు హైడ్రా వచ్చి కరెక్ట్ చేస్తాను మేము అనట్లేదు. మరి బస్తీలన్నీ వచ్చాయి, ఆ బస్తీల మీద ఎక్కడ కూడా మేము వెళ్ళట్లేదు. ఎన్నో బస్తీలు చెరువులు పక్కన ఉన్నాయన్నమాట. ఉంటే బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇందాక చూపించిన బతుకమ్మ కుంట 15 ఎకరాల చెరువు అది. దాంట్లో 5 ఎకరాల చెరువే మిగిలి ఉంది, మిగతా 10 ఎకరాలు చుట్టూ ఉన్నది బస్తీలు ఇల్లు వచ్చినాయి. దాన్ని ఏం ముట్టలేదు మేము. అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాము చెరువు తయారయ్యే ముందు, మీ దగ్గరికి ఎక్కడికి రామని చెప్పి. మొన్న నాచారంకి వెళ్ళాం. నాచారంకి వెళ్తే ఆ చెరువు దాదాపు ఎంత 108 ఎకరాలు ఎంత ఉండాల్సిన చెరువులో 3 ఎకరాలు బస్తీ వచ్చిందనమాట. వాళ్ళకు కూడా చెప్పాం, బస్తీ వాళ్ళ దగ్గర వాళ్ళు భయపడుతుంటే చూడండి మీ దగ్గరికి ఎక్కడికి రాదు, బస్తీల్లో మీరు ఎప్పుడో ఇల్లులు కట్టుకున్నారు, మిమ్మల్ని ముట్టను కూడా ముట్టం. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేసినా, ఎవరన్నా వచ్చి మీకు బెదిరించినా, లేదా హైడ్రా వచ్చి మీరు చేస్తుందని చెప్పి మిమ్మల్ని మీకు ఏదైనా లేనిపోనిది చెప్పినా దయచేసి నమ్మొద్దని ఆ బస్తీల వాళ్ళందరికీ కూడా అక్కడికి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదమైంది, ఆరోపణలు ఎదుర్కొంది, మీరు విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన చెరువు గురించి, కోడి చెరువు గురించి. ఒకసారి కోడి చెరువు విజువల్స్ కూడా చూద్దాం. కోడి చెరువు విషయంలో మీకు 15 సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి, మెగా ఫ్యామిలీతో పరిచయం ఉంది. అయినా హైడ్రా కమిషనర్గా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు పవన్ కళ్యాణ్ సంబంధించిన భూమి మీద అనేది ఒక విమర్శ. ఆ విమర్శకు మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇదే మీరు అది కోడి చెరువేనా సార్? మీరు గండిపేట ఇది కోడి చెరువు మీరు చూపిస్తున్నది ఆ రెడ్ లైన్ చూసారా? ఆ రెడ్ లైన్ ఉన్నది అది FTL అనమాట. ఓకే, అది ఇది కింద రెడ్ లైన్ అది కనబడుతుంది. ఆ బాక్స్ అంతా అంటే ఇది మీరు 6 acres ఇది ఆ చెరువు కింద కనబడుతుంది చూసారా? అదంతా అది చెరువు అనమాట. అదంతా ఆ బాక్స్ మీరు ఏదైతే అంటే ఇక్కడ ఆ రెడ్కి పక్కన ఇంకొక గ్రీన్ బాక్స్ ఉంది చూసారా? ఆ గ్రీన్ బాక్స్ ఏమో అది FTL బయట ఉన్నటువంటి క్లియర్ ల్యాండ్ అనమాట. ఓకే, సో ఇది మొత్తం 10 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు వారు ఎప్పుడు 2014లో కొన్నారు, రైతుల దగ్గర నుంచి కొన్నారన్నమాట. అది ఈ చెరువు ఇదంతా కూడా పట్టా ల్యాండ్. చెరువు కూడా పట్టా ల్యాండ్లో ఉందన్నమాట. అంటే చెరువు అంతా కూడా పట్టాల్లో ఉందండి. అది క్లియర్ పట్టా ల్యాండ్ అది. సో పట్టాలండ్ అంటే ఎవరో ఒకరు అధికారులు కక్కుర్తిపడి చేసి ఉంటారు కదా పట్టాలండ్ లేదండి. హిస్టారికల్గా ఇప్పుడు కాదు, చెరువులో 3 రకాల ల్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి షికం సర్కారీ అంటే షికం అంటే గవర్నమెంట్ ల్యాండ్. రెండోది షికం ఏది పట్టాలు అంటే షికం పట్టాలు అంటే ఎండిపోయినప్పుడు చెరువుని కాస్త లేనప్పుడు వాటర్ లేనప్పుడు దాన్ని అది పట్టాలు ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఏక్సాల లీజు ఏక్సాల ఇది మన ఇది పట్టా అంటారు, ఇట్లా అంటారు అన్నమాట. మూడోది ఈజ్ ద రెగ్యులర్ పట్టా. ఇప్పుడు కాపరా చెరువు ఉంది, కాపరా చెరువు 108 ఎకరాలు మొత్తం ఒక్క అంగుళం కూడా కాదు, అంతా పట్టానే. నల్లగండ్లలో ఉన్న చెరువు ఉంది, మొత్తం చెరువు అంతా కూడా పట్టానే. అంటే పూర్తిగా పట్టా ల్యాండ్ ఉన్న చెరువులు చాలా ఉన్నాయి, 100 చెరువులు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మీకు పట్టాలు చెరువులో ఉండటం తప్పేం కాదు, అది దాన్ని ఓన్ చేసుకోవచ్చు, మీరైనా కొనుక్కోవచ్చు, నేనైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. చెరువులో పట్టాలు ఉండటం తప్పేం లేదు. అండ్ చెరువులో నీళ్లు రాకుండా కూడా వాళ్ళు ఎక్కడ కూడా నీళ్లు చూస్తున్నారు, నీళ్లు కనబడుతున్నాయి, అది క్లియర్ శాటిలైట్ ఇమేజెస్. అంటే నీళ్లు రాకని ఎక్కడ కూడా అడ్డుపడలేదు, ఎక్కడ కూడా. అక్కడ వాళ్ళు ఎక్కడ మీరు కళ్యాణ్ గారు కానీ లేకపోతే వారు కొన్న తర్వాత అనేది నీళ్ళ రాకని అడ్డుపడకున్నా అది సొంత ప్రాపర్టీ కిందనే చూడాల్సి వస్తుంది. సొంత ప్రాపర్టీ, అది పట్టా చెరువు, అది చెరువు. అంటే దాంట్లో ఎగైన్ మళ్ళీ అంటే దీంట్లో పబ్లిక్ ట్రస్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది అనమాట. చెరువు పట్టా ఉన్నా కానీ కూడా ఆ వాటర్ మీద డెఫినెట్గా దాని మీద పబ్లిక్ ట్రస్ట్ డాక్యుమెంట్ ప్రకారము ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుందన్నమాట. సో దాన్ని FTL డిమార్కేట్ చేశారు. దానికి వాళ్ళు క్లియర్గా దాంట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కళ్యాణ్ గారు చేసింది అక్కడ ఇంకోటి ఏంటంటే వారు డిప్యూటీ సీఎం గారు ఏపీ చేసింది ఏంటంటే చెరువును ఎక్కడ కూడా వాళ్ళు ఫిల్ చేయలేదు. మీరు ఆ పైన ఉన్న ల్యాండ్ చూడండి, అక్కడంతా ఫిల్ చేసింది కనబడుతుంది చూసారా? అది తప్పు. అంటే చెరువును మట్టితో నింపి చేయటం అనేది ఆ పైన కనబడుతుంది చూసారా? అది ఎవరో కొన్నారు, అది ఆ ల్యాండ్, అది వాళ్ళది మొత్తం ఫిల్ చేశారు. అలా చెరువుని పూడ్చడం అనేది తప్పు. ఇది చెరువును పూడ్చలేదు. మీరు అంటున్నారు ఏది మాకు వారి కుటుంబంతో సంబంధం ఉంది ఇదని అంటున్నారు. మరి అదే పల్లరాజు గారు కూడా నాకు బాగా తెలిసినవారు. నేను కాకినాడలో ఇంతకుముందు అడిషనల్ స్పీకర్ పనిచేసినప్పటి నుంచి కూడా వారు తెలుసు, ఆయనకి మాజీ కేంద్ర మంత్రి. మరి వాళ్ళది కూడా డెమాలిష్ చేసేమే గండిపేటలో ఉన్నప్పుడు. సో ఇక్కడ తెలియదు అనేది కాదనమాట. సో అది ఇష్యూ అనేది వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది లేదు. అక్కడ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది. సో అది చూస్తామే తప్ప కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఒక న్యాయం లేకపోతే ఒక పద్ధతి హైడ్రా అవలంబించి తెలియని వాళ్ళకి ఒకటి అలా చేస్తే కనుక హైడ్రాకి ఈ రకమైనటువంటి పబ్లిక్